Hey guys, welcome back to our channel. హ్యాపీ కార్తీక పౌర్ణమి. మేము మార్నింగే 4 o'clockకి లేచి ఫ్రెష్ అప్ అయ్యి తులసి కోట కాడ అలికేసి ముగ్గు పిండితో ముగ్గు వేసాము. తర్వాత కడుపుని కూడా అలికాము. పాకులు పెట్టి ఉసిరికాయ దీపాలు పెట్టాము. మేము తులసి కోట కాడ పెట్టేసి పూజ చేసి వైబ్స్ అయితే చాలా పాజిటివ్గా ఉండే ఫ్రెండ్స్. మార్నింగ్ మీలో ఎంతమంది చేశారు మార్నింగే? స్కై చూడండి, ఆ రోజైతే చాలా బాగుండే. ఇది మా ఇంటి ముంగట మేము వేసాము ముగ్గు. ఎలా ఉందో కమెంట్ చేయండి. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి మేము నిమిషాంబిక మాతాశ్రీని దర్శించుకోనికి వెళ్ళాము. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. మా అక్క ఆల్రెడీ 3-4 times వెళ్ళొచ్చింది. అక్కడికి వెళ్ళాక ఫెస్టివల్ కదా, చాలామందే వచ్చారు. కోకోనట్ తీసుకొని అక్కడికి వెళ్ళాక అంకుల్ బయట కూర్చొని మేము యాక్చువల్లీ క్లచ్ పెట్టుకొని వెళ్ళాము. సో అంకుల్ ఏం చెప్పాడంటే, అలా గుడికి వెళ్ళొద్దమ్మా, జుట్టు అల్లుకొని వెళ్ళండి అని చెప్పాడు. సో అక్కడ సైడ్కి ఉండి జుట్టు అల్లుకొని లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి చూస్తే అందరు ప్రదక్షిణాలు చేస్తున్నారు. సో నేను మా అక్కని అడిగాను, ఎందుకు అందరూ చేతిలో కార్డ్ పట్టుకొని చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని అడిగాను. సో మా అక్క ఏం చెప్పిందంటే, మాతాశ్రీని మనం ఏదైనా కోరిక కోరుకొని 16 times తిరిగితే ఇది చాలా పవర్ఫుల్ అట. మాతాశ్రీ మన కోరిక ఫుల్ఫిల్ చేస్తుంది అట. సో అలానే అక్కడ శివయ్య కూడా ఉండే. శివయ్యకి అభిషేకం చేసేసారు. ఇంకా సాయిబాబా ఉండే. తర్వాత రామ్జీ, సీతామాత, హనుమాన్, ఇంకా మన పప్ప, మళ్ళీ అక్కడ శివ్జీ ఇంకా పార్వతీమాత కళ్యాణం కూడా చేశారు. ఆ టెంపుల్ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి ఉండే మాకు. సో నేను కూడా ఒక చిన్న కోరిక కోరుకొని 16 times తిరిగాను. అక్కడ దీపారాధన కోసం అక్కడ శివలింగంని పెట్టారు. అక్కడ కూడా అందరూ వెళ్ళి కుంకుమ పసుపు చేసి దీపారాధన చేశారు. చూడండి మన మాతాశ్రీ ఎంత బాగుందో. జై బోలో నిమిషంబిక మాతాకి జై. హనుమా కూడా ఉండే టెంపుల్ లోపట. తర్వాత మాతాశ్రీ, నాగమాతాశ్రీ కూడా ఉండే. ఎస్, చాలామంది వచ్చారు. అక్కడ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అందరినీ. అంటే కూర్చోనికి కూడా టైం ఇచ్చారు. అంటే వెళ్ళిపోండి అనకుండా అక్కడ కూర్చోనికి కూడా టైం ఇచ్చారు. మేము చాలా పీస్ఫుల్గా కూర్చొని పక్కనే ఇంకొక మాతాశ్రీ ఉంటే వెళ్ళాము, దర్శించుకొని వచ్చాము. ఆ మాతాశ్రీని కూడా చాలా బాగా అలంకరించారు. ఎందుకంటే కార్తీక పౌర్ణమి కాబట్టి. ఆ టెంపుల్ కూడా లైక్ బ్యూటిఫుల్గా ఉండే. అక్కడే బయట యాప చెట్టు ఉండే, అక్కడ కూడా దీపారాధన చేస్తున్నారు. ఇది మా శివయ్య టెంపుల్. మా ఇంటికాడ ఉన్న శివ ఆలయంకి వెళ్ళాము. వెళ్ళి నేను అక్కడ మంచిగా అలికేసి ముగ్గు పిండితో ముగ్గు వేశాను. వేసి దీపారాధన